బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటుడు నాగార్జున మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. నిన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ హీరో నాగ చైతన్య, అలాగే హీరోయిన్ సమంత, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందని, ఆయన వల్లే వీళ్ళు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి ఆమె కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి నిన్ననే నాగార్జున, అమల, నాగ చైతన్య, సమంత, జూనియర్ ఎన్టీఆర్, అలాగే ఇంకా పలువురు సినీ ప్రముఖులు దీని మీద స్పందించడం జరిగింది. ప్రకాష్ రాజు, ఖుష్బు, నటి హేమ, వీళ్ళు చాలామంది స్పందించారు. కొద్దిసేపటి క్రితమే మంచు విష్ణు కూడా స్పందించడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో హీరో నాగార్జున ఈరోజు మరొక ప్రకటన విడుదల చేశారు. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్నట్లుగా ఆయన తెలియజేయడం జరిగింది. తాను ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నారని, హైదరాబాద్ చేరుకున్నటువంటి వెంటనే లాయర్లతో సంప్రదించి లీగల్ నోటీసులు పంపిస్తానని, కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేటువంటి అవకాశమే లేదని, ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన ప్రకటించినట్లుగా తెలుస్తుంది.